తెలియదు కానీ నేను ఊళ్ళల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. ఎవరు 11 మందికి ఇదే చెప్తున్నారు. ఒకళ్ళు ఇది అంటారు, ఒకళ్ళు అది అంటారు, ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఎక్కడ శూన్యం 6 లేవు కదా, 13 6లో 13 లేవు కదా. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే నాకు ఊళ్ళో అప్పుడప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అంతే తప్ప ఇంకెళ్ళి ఎవరో వస్తుంటారు కదా. ఏది పాపం ఏం లేని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి పూట గడవాలి కదా. వాళ్ళని మనమేం అనలేం కదా, వాళ్ళని మనమేం అనలేరు కదా, అనలేం కదా. వాళ్ళు గుర్తుకొచ్చిందని చెప్తున్నా అంతే. దేనికోసం? ఓట్ల కోసం, పెద్దరికం కోసం, ఏదో చేస్తున్నామని నమ్మబలకడం కోసం. ఇది రియల్లీ మోసం దగా తప్ప మరొకటి కానే కాదు. ఇది ఇక పల్లెలు కూడా ప్రశ్నిస్తారు, నిరసన ఎదుర్కోక తప్పదు. ఈ రైతన్నలతోటే ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు. అంతకంటే మేము జనాలకు చెప్పేది అదే, వాళ్ళ దగ్గరికి పోయేది అదే, చూస్తున్నది అదే. కాళ్ళు మొక్కుతున్నారు పోలీస్ ఆఫీసర్ల కాళ్ళు. ఇది కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇంకో రైతు మళ్ళోసారి తప్పు చేయాలని చెప్పుతోడు కొట్టుకుంటున్నాడు. ఇవన్నీ మీ పేపర్లో వచ్చినాయి. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, అంతకు తప్ప ఇంకేంటి. ఇంత కొద్ది కాలంలో ఎన్నడైనా ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇలా అయిందా? ప్రజలు వ్యతిరేకించారా? అదేదో ఉర్దూలో ఏదో అంటారు, సుఫాయి జూట్ అని. అంటే సుఫాయి ఏంటిది అని అంటే నేను సఫేద్ అంట, అది కూడా కరెక్టేనట. వైట్ లైట్, ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అన్నీ మంచిగా మాట్లాడతారని అంటారు, చాలా ప్లాన్ చేసి మాట్లాడతారని అంటారు. అయితే ఆ ఉర్దూలో సుఫాయి జూట్ ఈజ్ ఎ వైట్ లైట్. వైట్ లైట్ ఫర్ వాట్? ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. సో వాట్ if you are there or not? Farmers' interest is more important. Farmers' lifestyle we have to attend to. That is the duty of the elected government. Whether BRS in government or in the opposition, we fight for them. We are fighting for them. We continue to fight for them. That is the reason why the farmers are definitely better than any other state in Telangana in the last 10 years. The production has increased from 70 lakh tons to 300 lakh tons. అది కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి హింసించే పరిస్థితులు ఉంటే ఎట్లా? మేల్కోవాలి, చెప్పిన మాట కట్టుబడాలి. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడేనట. ఎవరు? మేమైతే ఇప్పుడు అనలేదు, అన్నోళ్ళు మోసం చేస్తున్నారని చెప్పడానికే మీకు చూపిస్తాను. మరి ఇప్పుడు రైతులు వీళ్ళని ఎట్లా ఏం చేయాలనో మీరు కూడా ఏమైనా సలహా ఇస్తే మంచిదేమో. ఎందుకంటే మీరు అందరితో మాట్లాడగలుగుతారు కదా, అటు అధికార పార్టీతో మాట్లాడగలుగుతారు, మాతోటి మాట్లాడతారు, రైతులతోటి కూడా మాట్లాడతారు, ప్రజలతోటి మాట్లాడతారు. దయచేసి ఈ విషయాలు ప్రజలకు చేరవేసే విధంగా మన ధర్మాన్ని నెరవేర్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎంత చెప్పినా ఏమున్నది? మోసం దగాకే ప్రాముఖ్యత ఇచ్చి ఓట్ల కోసమే. ఎక్కడైనా నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇస్తారా, లేకుంటే కోసి ధాన్యాన్ని తీసుకొచ్చినాక ఇస్తారా? మీరు చెప్పండి. మీకు కూడా వ్యవసాయం ఉంది కదా. ఓకే, కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు ఎవరికైనా, నేను కాదను. నాట్లో వేసేటప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుంది? అప్పులు తీసుకోవాలి కదా. మీ బ్యాంకులు ఇచ్చినాయా? మీ పరిపాలనలో కాంపెన్సేట్ చేసిందా? రైతు పెట్టుబడికి బ్యాంకు రుణాలు ఇచ్చిందా? ఇవ్వలేదే. అంటే మళ్ళీ ప్రైవేట్ అప్లై కదా, మరింత భారం పడ్డట్టే కదా. ఇది ఎవరు చెప్పాలి? మీకు కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు, కేవలం దీనికోసం అధికార దర్పం.
అధికారం ప్రజల కోసం, రైతాంగం కోసం అనే ఆలోచన మీ మనసుల్లో రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ ప్రజలతోటి మేము గట్టిగా చెప్పుకుంటాం.